అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రార్థన. స్తోత్రం 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 స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా ఆకాశ సింహాసనం మీద ఆసనుడమైన దేవ, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా దేవ. తండ్రి, యూదా గోత్ర సింహమా యెహోవా రఫా, మీకే స్తోత్రాలు. రాజుల రాజా, ప్రభుల ప్రభా, దేవాది దేవ, మీకే స్తోత్రాలు. తండ్రి దేవ, రాత్రంతా గాఢ నిద్రపోయి తెల్లవారుజామున ఇలా మీ ప్రార్థనలో మేము చేసుకుంటున్నామంటే అది కేవలం మీ కృపే తండ్రి. మీ ప్రేమ, మీ కృప, మీ జాలి, మీ కరుణ మా మీద ఉండబట్టే తండ్రి. ఈ మాత్రమైన తండ్రి బ్రతుకుతున్నామయ్యా. తండ్రి, గడిచిన రేత్రంతయు తండ్రి గాఢ నిద్రపోయి ఇలా ప్రార్థనలో ఏకీభవించడానికి కృపణించినందుకు మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా. తండ్రి, ఈరోజు ప్రయాణాలందు తోడుగా ఉండండి నా తండ్రి. రాకపోకల యందు యెహోవా తోడుగా ఉండును అన్నారు. చిన్న బిడ్డలు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, రకరకాల నిమిత్తం ప్రయాణాలు వెళ్తున్న బిడ్డల యందు తోడుగా ఉండి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చే కృపను దయచేయండి తండ్రి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఆ అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళ అప్పులనే ఊబి నుంచి బయటకు తీసుకురండి. ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళకి చేయూతనివ్వండి దేవా. తండ్రి తండ్రి వివాహం కాని వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. వివాహం సకాలంలో సరైన సంబంధాలు కుదిరి వివాహం అయ్యే కృపను దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూసిన వాళ్ళకి గర్భఫలాన్ని ఇవ్వండి. చక్కని అందమైన ఆరోగ్యకరమైన సంతానాన్ని ప్రసాదించండి తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. తండ్రి, మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. అయ్యా, ఉద్యోగం కోసం తండ్రి చదువు ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలేందుకు తోడుగా ఉండి తండ్రి చక్కగా ఎగ్జామ్ రాసే కృపను మీ దయలో దయచేయండి. జ్ఞాపక శక్తిని, వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన ధైర్యాన్ని, నిబ్బరాన్ని కూడా ప్రసాదించి చక్కగా ఎగ్జామ్ రాసి మంచి ఉద్యోగం వచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా తండ్రి. ఈరోజు బర్త్డే పార్టీలు, వెడ్డింగ్ యానివర్సరీలు జరుపుకున్న వాళ్ళని కూడా ఆశీర్వదించి వాళ్ళకి నూతన జీవ కిరీటాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. అనుక్షణం మీరే కొండంత అండగా ఉండి సహాయం దయచేయండి. తెలుసో తెలియక మా పాపదోషాలు ఏమైనా ఉంటే మీ నామంలో మన్నించి మమ్మల్ని నూతన రక్తంతో, నూతన ఉత్తేజంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఈరోజంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మీ సన్నిధి మా అమ్మిటి ఉండాలి తండ్రి. మీ సన్నిధి మేము వెళ్ళిన ప్రతి చోట తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలి. యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. అనుక్షణం మీరే మా కొండ కోట, మా ఆధారం, మా జీవం అన్నీ మీరే నా ప్రభువా. విశ్వానికి కర్తవి నా ప్రభువా తండ్రి. లోకాన్ని నేలే రారాజు అయ్యా. అయ్యా, మీరే మాకు కొన్నంత అండ, ఎక్కలేనంత కొండ మా ముందున్న ఎక్కగలిగేంత కృప మీ దయలో దయచేసి మమ్మల్ని ఈ రోజంతా కూడా దీవెనకరంగా మీ చల్లని రెక్కల నుండి, నీడలో నుండి తప్పిపోకుండా సాగిపోయే కృపను, మీ ఎడల మా జీవితం నీతిగా, నిజాయితీగా, నిందరహితంగా జీవితాంతం కృతజ్ఞతాభావం దీన మనసు కలిగి బ్రతికే కృపను దయచేయండి అయ్యా. అయ్యా, మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు తండ్రి. తండ్రి యేసయ్యా, మీకు మహిమకరంగా మా జీవితాలు ఉండేలా సహాయం దయచేయండి. శ్రమలు వచ్చినా కానీ శ్రమలు ఎదుర్కొనే కృపను మీరే దయచేస్తారు. ఆ శ్రమల్లో కూడా తండ్రి ఇష్టంగా అనుభవించి మీకు మహిమకరంగా, మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలు. ఈ హృదయకాలంలో నేను చేయి చిన్ని ప్రార్థన ఒక ధూపం వల్ల మీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనుక్షణం మీరే మాకు కొన్నంత అండ తండ్రి. తండ్రి, ఎవరైతే సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ సొంత ఇంటి కల నెరవేరే కృపను మీరు దయచేయండి తండ్రి. తాగుబోతులు కూడా మార్చండి. తాగుబోతులు వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కనీసం తాగడానికి అన్నీ తీసుకెళ్ళి ఇంట్లో తినడానికి కూడా తిండి లేకుండా చేస్తున్నారు కొంతమంది తండ్రి. అలాంటి వాళ్ళ జీవితాల్లోని మీరు కలగజేసుకోండి. తాగుబోతుల్ని మార్చండి. వాళ్ళ కుటుంబాన్ని కట్టండి. విడిపోయిన భార్యాభర్తలను కలపండి తండ్రి. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నావయ్యా తండ్రి.
ఈ రోజంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉండి మేము ఆడికెళ్ళినా కానీ మీ దీవెనకరంగా మా జీవితాలు జరిగి సాఫీగా మళ్ళీ రాత్రికాల సమయంలో మీ ప్రార్థన చేసుకునే కృపా భాగ్యాన్ని మాకు కలిగించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశము కూడా పొంది ఉన్నామని నమ్ముచు మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు పేరిట అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.